నమస్కారం అండి, నేను డాక్టర్ సువర్చలాని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్య గురించి అవగాహన ఇప్పుడు బాగా పెరిగింది. అంటే గూగుల్కి వెళ్ళి కనుక్కోవడము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడము, దీని గురించి ఇంకా చదవడం, పేషెంట్స్లో అవేర్నెస్ చాలా బాగా చూస్తున్నాం మేము. అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరిగి వచ్చి మా దగ్గర విడమిర్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నంగా వాళ్ళు హిస్టరీ టేకింగ్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళకి వీర్యం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో కొందరికి ఏంటంటే 0.1 మైక్రోలీటర్, కొందరికి 0.5 మైక్రోలీటర్స్, అంటే మైక్రోలీటర్స్, నేను మిల్లీలీటర్స్ కూడా చెప్పట్లేదు. సో చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్కి ప్రతి ప్రాబ్లంకి ఒక పరిష్కారం ఉంటుంది కనుక ఈ ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ ఉందో కూడా చెప్పబోతున్నాను మీకు. సో దీన్ని మేము బొత్తిగా అసలు వీర్యమే రాలేదనుకోండి, దాన్ని మేము ఏస్పర్మియా అంటాం. అంటే అసలు వీర్యం అనేది బయటికి రాలేకపోతుంది.